హైవేస్ ధర్మస్థలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త ఎవరైతే ఉన్నారో వీరేంద్ర హెగ్డే ఆయనకు సంబంధించి విచారణ జరపని మీలో చాలామంది అడుగుతున్నప్పుడు ఆయనకు సంబంధించి సౌజన్య మర్డర్ విషయంలో కావచ్చు, అనన్య భట్ మిస్ అయిన విషయంలో కావచ్చు, ఇప్పుడు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి నా చేతులతో ఇదిగో పలానా ఒక వాళ్ళు బాడీ ఇచ్చారు పూడ్చిపెట్టి ఇదిగో శవం ఇదిగో అస్థికలు అని చెప్పి చూపించి ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి నేత్రంతో ఒడ్డున నేను మొత్తం చూపిస్తాను, కేసు ఫాలోఅప్ చేయండి, టేకప్ చేయండి అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో నేను బేసిక్గా ఫస్ట్ ఒక వీడియో ఇచ్చాను. అది చూసి కొంతమంది వేరేలాగా రెస్పాండ్ అయ్యారు. అప్పుడు నేను చెప్పాను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైతే అప్పుడు ఇంకా ఇంటెప్తో నేను చేస్తానని చెప్పేసి దాని తర్వాత ఫాలోఅప్ అన్నట్టు ఇంకా సిట్ ఏర్పాటు చేయడానికి ముందే పోలీసులు బిగుస్తున్నవచ్చు. ఎందుకంటే అనన్య భట్ తల్లి సుజాత భట్ వచ్చి 2003లో నా కూతురు మిస్ అయిందని చెప్పేసి వచ్చి కంప్లైంట్ తీసుకోవాలా. అదే సమయంలో మన దగ్గర సబ్స్క్రైబ్ చాలా మంది పెట్టున్నారు. పోలీసులు చాలా వరస్ట్గా ఉంటారు, అక్కడ చాలా మిస్సింగ్ కంప్లైంట్స్ వాళ్ళు తీసుకోలేదు. అదేంటే బెదిరిస్తారు, అదేంటే వీరేంద్ర హెగ్డే ఏది చెప్తే అది శాసనం. ఈవెన్ ఆ చనిపోయిన 2012లో చనిపోయిన సౌజన్య కూడా అక్కడ ఈ హెగ్డే వాళ్ళ స్కూల్స్ ఏవైతున్నాయో కాలేజెస్ ఏవైతే అక్కడ చదువుకుంటున్న అమ్మాయి. ఇందులో ఎవరినైతే అప్పుడు అరెస్ట్ చేస్తున్నారో సంతోష సతీష్ వాడి పేరు అతను కాదు, జస్ట్ లైక్ సేమ్ అయేషా మీరా టైప్. అయేషా మీరా కేసు సంబంధించి ఇప్పటికీ సత్యం బాబే దోష్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంక్లూడింగ్ అఫీషియల్స్ పోలీసులు. అలాగే ఈ సౌజన్య విషయంలో కూడా ఎవరైతే సంతోషం సతీశ్వరుని పట్టుకున్నారు చూశారో ఆ తర్వాత వాడికన్నా వదిలిపెట్టారు. సేమ్ సత్యబాబుని కూడా అయేషా మీరా విషయంలో మొత్తం అతను చెప్పేసి కేసు కూడా శిక్ష కూడా వేసి అతను వదిలిపెట్టారు, అతను కాదని. ఇక్కడ ఈ ధర్మస్థల విషయంలో కూడా అతను కాదు అని చెప్పేసి వదిలిపెట్టేశారు. కారణం ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ మీద ఆ మట్టి కానీ ఆ బురద కానీ వీడు బాడీ పార్ట్స్కి సంబంధించిన ఉన్నటువంటి ఆ రెసిడ్యూస్ వచ్చి పార్టికల్స్ వచ్చి అవి రెండు మ్యాచ్ అవ్వక అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ సరిగా చేయక సరైనటువంటి ప్రూఫ్లు దొరక్క ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఏవైతే 100 శవాలు ఉన్నాయి అంటున్నాడో ఆ 100 శవాలు కనపడకుండా దాచారు. బట్ సౌజన్య శవం కనపడింది. ఇక్కడ ఈమె లోదుస్తులు కూడా మరలా మిస్ అయ్యాయి, అంటే ఇక్కడ కూడా రేప్ చేసి చంపేశారు. ఇప్పుడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పింది ఏదైతే ఉందో 10 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు ఎందుకు చెప్తానంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి, మా బాడీలు ఎక్కడున్నాయో కనీసం తీసి మా వాళ్ళకి అప్పచెప్తే అస్థికలైనా అంచుగళ్ళు చేస్తారు. దెన్ అప్పుడన్నా సరే చేసిన పని ఏదైతే ఉందో గవర్నమెంట్ చేసిద్ది. వెళ్ళవయ్యా నువ్వు వెళ్ళవేంటంటే నేను వచ్చాను 1995 to 2014 ఈ 10 సంవత్సరాలు నేను చేశాను. కొన్ని 100 శవాలు నేత్రాంత వడ్డీని పూడ్చారు, కొన్ని తగలబెట్టారు. నా ఎదురుగానే స్కూల్ పిల్లలను కూడా తగలబెట్టారు, నా ఎదురుగానే యాసిడ్ పోసి తగలబెట్టారు. అతను చెప్తున్న వివరణ ఎలా ఉంది అంటే నేను స్టార్టింగ్ డే చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా 100ల హత్యలు అనేది నేను ఇప్పటికి నమ్మను. తర్వాత అతను వచ్చి చెబుతున్న విధానం ఇదంతా గమనిస్తుంటే ఇతని వెనక ఎవరో ఉండి మేమున్నాం ఇప్పటికైనా నువ్వు నిజం బయట పెట్టని చెప్పి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 నువ్వు ముందెళ్ళరా మిగతా మేము చూసుకుంటాం అని చెప్పిన తోసి ఉండాలి. అండ్ మరలా చెప్తున్నా ఖచ్చితంగా ఇది పొలిటికల్గా లేదన్నప్పుడు వేరే మతాల పరంగానో లేదన్నప్పుడు ధర్మకర్తల పరంగానో మొత్తానికి ఎవరో ఉండి ఇతను ముందుకు తోశారు. పోనీ ఇప్పుడే నిజాలు బయటపెట్టి సంతోషం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయమని చెప్పేసి కోర్టులు చెప్పారు. డెసిషన్ తీసుకొచ్చింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఈరోజు డెసిషన్ తీసేసుకుంది. ఇప్పుడు కీలకమైనటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి హెడ్గా నియమించాలి. వీళ్ళ దర్యాప్తులు ఎక్కడ రాజకీయ జోక్యం ఉండకూడదు. ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్పటికప్పుడు రివీల్ చేయాలన్నా కోర్టుకి ఇచ్చి సీల్డ్ కవర్లో వాళ్ళు ఓకే అన్నప్పుడు రివీల్ చేయాలి తప్ప ఏ పొలిటీషియన్స్తో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ వచ్చేసి ఈ వీరేంద్ర హెగ్డే అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులు అని అంటున్నారు, బట్ వాళ్ళు ఫాలో అయ్యేది జైనుల్ని. ఈవెన్ బాహుబలి విగ్రహం అంటూ ఉంటారు, న్యూడ్ నగ్నంగానే ఉంటుంది, మొత్తం విగ్రహం చెక్కుంటుంది. అక్కడ కూడా అది ఫేమస్ అన్నట్టు. సో జైన తీర్థంకరులను పూజించే వాళ్ళు కూడా వేరే ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ వంశంలో పుట్టినా మారుతూ ఉంటారనమాట. అలా ఈ వీరేంద్ర హెగ్డే వాళ్ళు హిందువులైనా కానీ వాళ్ళ పూర్వీకులు మొత్తానికి మారారు, జైనుల్లోకి మారున్నారు. సో అదే సమయంలో హిందువుల్లో భాగమే కాబట్టి వాళ్ళు మీలో చాలామంది అనేది ఇదే ఏమని హిందూ మతం నుంచి వేరే మతానికి మారినప్పుడు రిజర్వేషన్ క్యాన్సిల్ అని అంటున్నారు. అది కూడా ఒక ముస్లింగా మారుతున్నా క్రైస్తవుగా మారుతున్న రిజర్వేషన్ క్యాన్సిల్ అంటున్నారు. మరి హిందువులు జైనులు సిక్కులు మీరు వీళ్ళ సంగతి అని చెప్పి కొంత ఫూలిష్గా కామెంట్స్ పెడతారు. వాళ్ళని ఎప్పుడే చెప్తున్నా రాజ్యాంగంలో క్లియర్గా చెప్పింది ఈ భారతదేశం పవిత్ర నేల మీద పుట్టినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలలో నువ్వు ఏది పుచ్చుకున్నా సరే నువ్వు దళితుడు కనుక అయినట్టయితే నువ్వు ఎస్సీ కనుక పరిగణించబడితే రిజర్వేషన్ వచ్చింది.
నువ్వు గనక విదేశీ మతాలను గనక ఫాలో అయ్యేటట్టయితే అక్కడ కులాలు ఉండవు కాబట్టి దాన్ని నీకు రిజర్వేషన్ ఉండదు, అప్లై కాదు కులం అని చెప్పేసి అన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. సో విషయం ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఫాలో అయ్యేది జైనిజమైన హిందూ ధర్మకర్తగా ఉంటూ ఈ ధర్మస్థల మంజునాథ ఆలయానికి సంబంధించేసి ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీనే ఉంటూ ఉన్నారు. ఇలా వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చేసిన అరాచకాలు కానీ అకృత్యాలు కానీ నిజంగా ఏమన్నా కనుకుంటే ఇప్పుడు సిట్టు బయట పెట్టాలి. ఆల్రెడీ నాకు తెలిసి అతను రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు వీరేంద్ర హెగ్డే. అంటే అతను భయంకరమైన పలుకుబడి, దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయం కూడా. ఈ కర్ణాటకలో అంటే ఇక ఆయన పట్టుకొని నువ్వు తప్పు చేసావు రా అని లోపల తీసుకెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం. అట్ ది సేమ్ టైం పక్క ఎవిడెన్స్ ఉంటే అది సాధ్యం. ఖచ్చితంగా ఈ సిట్ నిజాలు తేల్చాలి. ఎంతమంది ఆడపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, మగవాళ్ళని కావచ్చు వీళ్ళు చంపారో వాళ్ళ ఆత్మలే ఇప్పుడు నిజాలు బయటికి తీసే విధంగా సిట్కి సాపడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. ఐఎమ్ షూర్ దేశంలో పెను సంచలనం కాబోతుంది ఈ సిట్ బయటపెట్టే నిజాలు. ఇక అయేషా మీరా విషయంలో ఇప్పటికి సిబిఐ వాళ్ళు ఆల్మోస్ట్ మా దగ్గరికి ఏమీ లేదు, మొత్తం ఆధారాలు మొత్తం పోయినాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. సో అయేషా మీరా విషయంలో నిజమైన తప్పు చేసిన వాడు ఎవడో కానీ ఇప్పటికి బతుకున్నాడో చచ్చిన వాడికే తెలియాలి. బట్ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్న పోలీసులు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఆ రోజు ఆ అమ్మాయిని చంపింది ఎవరు, సాక్షులు ఎలా తారుమార్చి సత్యమామని ఇరికించాం వాళ్ళకి తెలుసు. బట్ ఇక్కడ ఒక అయేషా మీరా వందల అయేషా మీరాలు కనిపిస్తా ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తే సౌజన్యం ఉంది, కనిపించకుండా బోలెడు మంది అనన్య భట్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి అంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆల్మోస్ట్ రూట్ లెవెల్లోకి వెళ్ళాలా. ఎవడైనా సరే చట్టం ముందు సమానం అన్నట్టు తప్పు చేసేవరో నువ్వు నీకేంటనే గౌరవించదని వాడు తాట తీసి ఆరేయాలి. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ తీసి వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు నేను మీకు ఇస్తూనే ఉంటాను.